నాగరాజు గారు మాట్లాడారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. నాకు ఇప్పుడే అర్థమైంది అసలు మీరందరూ ఐకేపీ వివోయాలనా కాదా. మరి ఆ విషయం పీడీ గారు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే కనీసం మానవత్వం కూడా ఇక్కడ ప్రదర్శించలేదు పీడీ గారు. దయచేసి పీడీ గారు ఏమనుకోకండి. ఒక వివోఏ అన్ని సంవత్సరాల్లో క్షేత్రస్థాయిలో అంత పని చేసినటువంటి ఒక ఉద్యోగి చనిపోతే కనీసం మీరు పరామర్శించలేదంటే అసలు మనం ఉన్నట్టే లేనట్టు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే డిపార్ట్మెంట్ మన పట్ల మానవత్వం కూడా లేదు. అయితే ఉద్యోగ భద్రత అనేది ప్రభుత్వం ద్వారా మనం తేల్చుకోవాలి. అదే విషయం ఈరోజు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు. మరి పీడీ గారు ఆ విషయం కూడా ఉండండి అమ్మ, పీడీ గారు కూడా ఆ విషయం కూడా మర్చిపోతున్నారు. ఒకవేళ మీరు అర్థం చేసుకోండి, మళ్ళీ గుర్తు చేస్తాను. పీడీ గారు ఆ విషయం ప్రస్తావించలేదు. ఒకవేళ మీరు క్షేత్రస్థాయిలో పనికెళ్ళినప్పుడు ఏదైనా ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తి ముందు పక్క ఉన్నప్పుడు మీరు అడగండి, వెంటనే సమాచారం పీడీ గారికి ఇవ్వండి. పీడీ గారు అక్కడ ఉంటే ఎంఆర్ఐ గారు చెప్తారు. ఎంఆర్ఐ గారు చెప్తే ఎంఆర్ఐ గారు అక్కడ ఉండే ఐకేపీ అధికారులు ఆయన బండి ఓవర్ చేసి వాళ్ళే ప్రయత్నం చేస్తారు. మనం ఎందుకు ప్రాణాలు అర్పించాలి, మనం ఎందుకు దెబ్బలు తినాలి? అవసరం అలాంటి ప్రాణ పరిస్థితుల్లో ఆ ఖాతా వదిలేయండి. ఒకవేళ మీరు ఎందుకు చేయలేదంటే పీడీ ఆఫీస్ దగ్గర తెలుసుకుందాం, తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం పోయింది, ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వలేని పరిస్థితులు డిపార్ట్మెంట్. అని ఏమంటున్నారు పీడీ గారు, మీకు డబ్బులు ఇచ్చేది లేదు, మనం తలకు రూపాయి వేసుకోవచ్చు, మేము రూపాయి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? అది న్యాయం కాదు. అయితే ఒకటి వినండి 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 ఇది వినండి ఇది పీడీ గారు ఆధ్వర్యంలో లేదు, డైరెక్ట్ గా ప్రభుత్వం పాలసీ అది. ఇది మనం తేల్చవలసింది ఇప్పుడున్న అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే తేల్చాలి. ప్రభుత్వాల దగ్గర మనం తేల్చుకోవాలి, అధికారులు కాదు. కాకపోతే మనం చెప్పండి, అధికారులు కూడా మన కింద స్థాయి పనిచేసే ఉద్యోగుల పట్ల కనీసం మానవత్వం కూడా ఉండాలని చెప్పేసి మన పీడీ గారు చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఐకేపీ అధికారులు వెళ్ళారు, ఒక్క నిమిషం ఒక అరగంట ప్రయాణం వెళ్ళి రెండమ్మా మనందరూ వెళ్దాం, అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటే కనీసం కుటుంబానికి ఒక సానుభూతి ఉంటుంది, మన పట్ల కూడా ఒక ధైర్యం. అయ్యో పీడీ గారు మన కోసం వచ్చారు, మన దాడి జరిగితే మనతో నిలబడ్డారని చెప్పేసి కానీ మనకన్నా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఆ గుడివాడలో జరిగిన సంఘటన కానీ సీరియస్గా ఐకేపీ వాళ్ళు తీసుకుని ఉండి పీడీ గారే ఎస్పీతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి మళ్ళీ అలాంటి సంఘటన జరగకుండా ఉండుంటే మన ఉక్కుపేట జరగకపోడు, లేదంటే వేరే డుమ్మురు కూడా జరగకపోడు, ఈరోజు దీనికి కూడా భయం ఉండేది. అయితే కలెక్టర్ గారు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు జరిగిన సంఘటన సీరియస్గా తీసుకోండి, ఎస్పీ గారితో మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను, ఖచ్చితంగా 12-13 సంవత్సరాలు జైలు శిక్ష పడి బయటికి రాకుండా ఉండే విధంగా నేను చేస్తానని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. అంతేకాదు వాళ్ళ కుటుంబం చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంది, కుటుంబానికి కూడా దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఆ పిల్లలు చదువు అడిగారు, ఏం చదువుకుంటున్నారమ్మా, వాళ్ళకి ఉపాధి కల్పించండి, లేదా భార్యకి కనీసం ఒక హాస్టల్లో ఉన్న అవకాశం ఆపేయండి, ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే కలెక్టర్ గారు కూడా పీడీ గారు ఇమీడియట్గా ఈవోలతో మీటింగ్ చేసి అలాంటి థ్రెట్ ఎక్కడైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి వెంటనే మా దృష్టి తీసుకుని రండి, పోలీస్కి మనం ఇన్ఫర్మేషన్ చేద్దాం. మనం చెప్పడం కాదు, మనం పోలీస్ చెప్తాం, డిపార్ట్మెంట్ చెప్పాలి, సంబంధం లేదు. అలాంటి ఖాతా వదిలేయండి. కాబట్టి ఉద్యోగ భద్రత కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నష్టపరిహారం మన ప్రభుత్వం దగ్గర తెచ్చుకో తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. కనీసం వీళ్ళ స్థాయిలో చేయవలసిన పని అయినా చేస్తుంటే బాగుండు. ఆ రకంగా కూడా వాళ్ళు స్పందించి చెప్పడం పట్ల బాధాకరంతో మన అధికారులు మాట్లాడడం తప్ప అధికారుల మీద మన కోపంతో లేదంటే వేరే రకంగా కాదు. ఏదైనా సరే మీరు అందరూ ఐక్యంగా ఉండండి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా భవిష్యత్తులో మన రాష్ట్రంలో ప్రభుత్వంతో తేల్చుకుందాం. నిన్న కూడా తలక్ష్మి గారి దృష్టి తీసుకెళ్ళి ఉన్నతాధికారి దృష్టి కలుస్తాం. ఇలాంటి సంఘటన ఎక్కడెక్కడ జరిగిందో అలాంటి సంఘటన జరగకుండా మన పట్ల ఆర్థికపరమైనటువంటి భరోసా ఉండే విధంగా ఆ పోరాటం చేద్దామని చెప్పారు. రేపు 20వ తారీఖున కూడా విశాఖపట్నం తలక్ష్మి గారు వస్తారు, మేము కూడా కలుస్తాం. స్పెషల్ కూర్చొని రాష్ట్ర సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ ఈ సంఘటన జరిగిన సంఘటన అందరి దృష్టిలో పెడతాం. పెట్టిన తర్వాత దాని మీద ఏం చేద్దామని చెప్పేసి ఆలోచన చేద్దాం. కలెక్టర్ గారు అయితే మంచిగానే స్పందించారు. అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, ఇంకా ఈ సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని ఎలా
చేయాలో ఐటీడీ పిఓతో మాట్లాడండి, డీడీతో మాట్లాడండి, వాళ్ళ భార్యకి ఎక్కడన్నా ఉద్యోగం కల్పించే ఏర్పాట్లు అవి చేయడం కృషి చేయండి. అలాగే పెద్దమ్మాయి కూడా ఎక్కడో కంపెనీలో పనిచేస్తుంది, అది 17 సంవత్సరాలు ఉంది, 18 సంవత్సరాలు అయితే వేసుకోవచ్చు, అది కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అంటే అమ్మాయి నేను వివో చేయనండి, నేను అక్కడ ఉంటానని చెప్పేసి చెప్పింది. ఒకవేళ ఇప్పుడే చెప్తున్నాం వాళ్ళ కుటుంబానికి, ఆ అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చేస్తుంది, అయిపోయిన వెంటనే ఇదే సంఘటనతో అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ పీడీ గారి ద్వారా కలెక్టర్ కలిసి చదువు అయిపోయిన వెంటనే ఏదో హాస్పిటల్లో ప్రభుత్వ పోస్ట్ వచ్చినప్పుడు ఆమెకు ఉద్యోగం కల్పించే విధంగా మన అధికారుల దృష్టిలో తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆ రకంగా మన సిఐటియు మన యాన్మెటల్ యూనియన్ నుంచి ఆ కుటుంబాన్ని మనం ఆ రకంగా ఆదుకునే వైపు చేద్దాం. వాళ్ళకే కాదు మన వివేలు ఏ రకమైన ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా యూనియన్ అండగా ఉంటుంది. ఈసారి నుంచైనా సరే మన పీడీ గారు ఆ రకమైన మానవత్వం, సానుభూతి కుటుంబం పట్ల వివేల పట్ల ఆరోగ్యంగా ఉండాలి, ఆ ఉద్దేశంతో ఉండాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, ఆ రకమైన భరోసా ఉంటేనే మనం పనిచేస్తాం. భరోసా లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ప్రాణం పోతుందో, ఏ దాడి జరుగుతుందని చెప్పేసి భయం గుప్పుట్లో మన ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకమైన ఉద్దేశంతోనే ఈరోజు అందరితో వచ్చాం. మీ మీద వ్యక్తిగతంగా మన కోపం లేదు, ప్రభుత్వం పట్ల మాకు కోపం లేదు, కాబట్టి మా ఆవేదన మా ఆక్రందన మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చాను తప్ప వేరే కారణం కాదు. ఆ రకంగా కలెక్టర్ గారి భరోసాతో ఖచ్చితంగా మేము ఫాలోఅప్ చేస్తాం. ఏతో హామీ ఇచ్చారో పీడీ గారికి కూడా మాట్లాడమన్నారు, పీడీ గారిని కూడా మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. మన యూనియన్ కూడా ఆ రకంగా ఉన్నటువంటి పీడీ గారి దృష్టిలో పెట్టి ఎప్పటికప్పుడు ఏం జరిగిందో ఆ కుటుంబం న్యాయం జరిగే వరకు కూడా ఈ సమస్య కొనసాగించి కుటుంబం న్యాయం చేస్తామని చెప్పేసి యూనియన్గా మీకు హామీ ఇస్తున్నాం. కలెక్టర్ గారు కూడా ఆ రకంగా హామీ ఇచ్చారు, పీడీ గారు కూడా ఆ రకంగా ప్రయత్నం చేసి అందరం కలిపి కుటుంబాన్ని ఆదుకుందాం, అందరం కలిపి ఏ వివేకన ఏ ఇబ్బందులు లేకుండా మేము కాపాడుతామని చెప్పేసి అధికారుల తరఫున మేము అందరూ కూడా భరోసా కల్పిస్తాం.